హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో టుడే వచ్చేసి మనకు మరి ఇండియన్ మార్కెట్స్తో సహా మరి వరల్డ్ మార్కెట్ అంతా కూడా చాలా పాజిటివ్లో అయితే క్లోజ్ అయింది మరి. సో ప్రజెంట్ మనకైతే యుఎస్ మార్కెట్ కూడా రన్ అవుతుందండి. సో ఇది వచ్చేసి మనకు ప్రజెంట్ పాజిటివ్లో కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడవచ్చు దాదాపుగా అన్నీ కూడా 2% ప్లస్ 3% ప్లస్లో ఉన్నాయన్నమాట. సో మొత్తం కూడా మనకు ప్రజెంట్ నౌ రన్నింగ్లో ఉన్నటువంటి యుఎస్ మార్కెట్ పాజిటివ్లో ఉన్నది. తర్వాత ఇతర మార్కెట్లు అన్నీ కూడా చూసినట్లయితే దాదాపుగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా మనకు మన పాజిటివ్లోనే ముగియడం అనేది జరిగిందనమాట. అండ్ దీంతో పాటుగా మనకు సో సౌత్ కొరియా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకు దాదాపుగా 5%, 6%, 7+% కూడా మనకు పాజిటివ్లో క్లోజ్ అయినట్లయితే మనకు కనిపిస్తున్నాయి. సో అండ్ జపాన్ మార్కెట్ కూడా మనకైతే ఇక్కడ పాజిటివ్లో క్లోజ్ అయిందండి. ఆల్రెడీ మనకు ఇది మనకు టైం అంటే ఆల్రెడీ ఏషియన్ మార్కెట్స్ కింద మనకైతే టైం అయితే అయిపోయిందనమాట. సో ఇది కూడా మనకు జపాన్ మార్కెట్ కూడా మనకు పాజిటివ్లో క్లోజ్ అయింది. సో ఇది వచ్చేసి మనకు హాంకాంగ్ మార్కెట్, ఇది కూడా +3% వరకు అయితే మనకు యావరేజ్గా మరి పాజిటివ్లోనే క్లోజ్ అయినట్టుగా కనిపిస్తుంది. సో అండ్ దెన్ చైనా మార్కెట్స్ కూడా మనకు పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో చాలా గ్యాప్ అప్తో అయితే మనకు మరి ఈ ఓపెన్ అయ్యాయి అన్ని మార్కెట్లు కూడా మనకు ఈరోజు వచ్చేసి. అండ్ టుడే వచ్చేసి మనకు మరి అన్ని దాదాపు వరల్డ్ మార్కెట్ అంతా కూడా పాజిటివ్లో క్లోజ్ అయిందన్నమాట. సో అండ్ ప్రజెంట్ రన్ అవుతున్న మార్కెట్ కూడా పాజిటివ్లో ఉన్నదండి. సో దీనికి సంబంధించి అదేవిధంగా ఇండియన్ మార్కెట్కి సంబంధించి ఒకసారి మనం పూర్తిగా వివరాలు చూద్దాం. సో ఇక మనకు ఇండియన్ మార్కెట్ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు నిఫ్టీ 50 వచ్చేసి మనకు 873 పాయింట్లతో మనకైతే సో 3.78%తోనైతే మనకు పాజిటివ్లో క్లోజ్ అయింది. సో లాభాలను గడించిందని చెప్పేసి ఇక్కడ మనం చెప్పవచ్చు. దీంతో పాటుగా మనకు సెన్సెక్స్ కూడా మనకు 3.95 దాదాపుగా 4% అయితే మనకు మరి పాజిటివ్లో ఉంది. అండ్ 2900 పాయింట్లకు పైగా మరి ఈ ఒక్కరోజే లాభాన్ని ఆర్జించినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే మనకు సో ఒకసారి మనకు సెక్టార్ వైజ్గా చూద్దాం. సెక్టార్ వైజ్గా ఎట్లాంటి మరి గ్రోత్ ఉన్నది ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్ మనకు సెక్టార్ వైజ్గా చూసినట్లయితే ఇక్కడ మనకు సో బ్యాంక్ నిఫ్టీ అనేది మనకు ఇండిసెస్లో మనకైతే ఇండెక్స్లలో మనకు 5.67%. సో మ్యాక్సిమం అయితే గ్రోత్ మనకు కనిపించింది ఒక్కటే రోజు. సో ఈ మధ్య కాలంలో ఎన్నడూ కూడా ఇంత గ్రోత్ మనకు కనిపించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా మనకి ఈరోజు ర్యాలీ అయినటువంటి మన సెక్టార్ కనుక చూసినట్లయితే సో రియాలిటీ, సో నిఫ్టీ రియాలిటీ కావచ్చు, బీఎస్సీ రియాలిటీ కావచ్చు, మనకు 6.76% అయితే మనకు గ్రోత్ కనిపిస్తుంది. అదేవిధంగా ఆటో సెక్టార్ అండ్ బ్యాంక్ సెక్టార్, ఫైనాన్షియల్ సెక్టార్ ఈ మూడు అయితే మనకు ఎక్కువగా మనకు గ్రోత్ కనిపించింది. సో ఈ మధ్య కాలంలో మనకు యుద్ధంలో ఎక్కువగా నష్టపోయినటువంటి సెక్టార్ వచ్చేసి బ్యాంక్ సెక్టార్ అనమాట. సో అట్లాంటి బ్యాంక్ సెక్టార్ అయితే మళ్ళీ మనకు రికవర్ అనేది కావడం జరిగింది. అండ్ తర్వాత స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా మనకు చాలా మంచి రిజల్ట్ అయితే ఈరోజు అందించడం జరిగిందనమాట. సో తక్కువగా ఈరోజు మరి సో ఉన్నటువంటి సెక్టార్ కనుక చూసుకున్నట్లయితే నిఫ్టీ ఐటీ సెక్టార్. సో నిఫ్టీ ఐటీ అండ్ ఫార్మా సెక్టార్ వచ్చేసి మనకు 0.5% మాత్రమే సో గ్రోత్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే యావరేజ్గా మనకు 4% ఉన్నటువంటి యావరేజ్లో మనకు కేవలం 0.5% మాత్రమే మనకైతే నిఫ్టీ ఐటీ కావచ్చు, ఫార్మా కావచ్చు, హెల్త్ సెక్టార్, అదేవిధంగా టెక్ సెక్టార్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకు సెక్టార్ వైజ్గా ఈరోజు చూసుకుంటే ఈరోజు అయితే మనకు ఇండిసెస్ ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మరి మార్కెట్ పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటనేది మనము చూద్దాం. సో ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు యాజ్ పర్ న్యూస్ ప్రకారం చూసినట్లయితే మనకు సో సెన్సెక్స్ ఎండ్స్ 2946 పాయింట్స్ అప్ అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. దాదాపు 817 lakhs crores ఈ ఒక్కరోజు మనకు 17 lakhs crores అయితే మరి లాభాలు గడించాయి. ఇన్వెస్టర్స్ అయితే లాభాలు తీసుకున్నారు అని చెప్పేసి, లాభాలు వచ్చాయని చెప్పేసి అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో వాట్ డ్రవ్ టు స్టాక్ మార్కెట్ హయ్యర్ అని చెప్పేసి. సో మరి ఇంత మరి భారీ మరి స్టాక్ మార్కెట్ మూవ్ కావడానికి, ఇంత భారీగా మనకు అప్ సైడ్ మూవ్ కావడానికి, సో ప్రాఫిట్లోకి వెళ్ళడానికి ప్రధాన కారణాలు ఏంటి అని చూసినట్లయితే సో ముఖ్యంగా కనిపించేసి సో మెయిన్ కారణం ఈ మార్కెట్ వరల్డ్ మార్కెట్ను ఇప్పుడు మరి ప్రభావితం చేస్తున్నటువంటిది అయితే మనకు ఇరాన్ అండ్ యుఎస్ ఇజ్రాయెల్ వార్ అనమాట. సో అది ఇక్కడ మనకు కూడా అదే ఇచ్చారు. మొత్తం ఇంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అన్నీ కూడా సెక్టార్లకు సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా వచ్చేసి మార్కెట్ పెరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు. సో ముఖ్యంగా ఇండియన్ మార్కెట్ చూసుకున్నట్లయితే మనకు యుఎస్ ఇరాన్ అనేది మనకు సీజ్ ఫైర్ చేసినటువంటి సంగతి మనకు తెలిసిందే. సో ఆల్రెడీ మనం న్యూస్లో చూస్తున్నాం సీజ్ ఫైర్ ఫర్ 2 weeks అనమాట. సో 2 weeks అయితే మనకు సీజ్ ఫైర్ చేశారు. అంటే ఏంటంటే మనకు కాల్పుల విరమణ అనేది
మరి జరిగింది అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట. సో దీంతో మనకు ఈ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో, సో క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో మనకు, సో ఈ క్రూడ్ ఆయిల్ అనేది దాదాపుగా 15% 16% మనకు కొలాప్స్ అయింది. సో అంటే భారీ మొత్తంలో మనకు 16% కొలాప్స్ అయింది కాబట్టి, అంటే 120 118 120 వరకు వెళ్ళినటువంటి క్రూడ్ ఆయిల్ మరి మనకైతే $91 పడిపోయింది అనమాట. సో ఇది మార్కెట్ పైన చాలా ప్రభావితం చూపిస్తుంది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ డౌన్ అవుతూ ఉందో కామన్గా మార్కెట్స్ అనేవి గ్రో అవుతాయి అన్నమాట. సో అది మనకు ఏదైతే మనకు ఈ మార్కెట్ మూవ్ కావడానికి ఆ క్రూడ్ ఆయిల్ డౌన్ అనేది మనకు సపోర్ట్ చేస్తుంది అనమాట. సో అండ్ అదేవిధంగా చూసినట్లయితే మనకు ఇది మెయిన్, అంటే సీజ్ ఫైర్ చేయడం వల్ల మనకు ఈ మార్కెట్ క్రూడ్ ఆయిల్ తగ్గింది, క్రూడ్ ఆయిల్ యొక్క రేట్ తగ్గింది, తర్వాత మార్కెట్స్ అన్నీ మూవ్ అయ్యాయి. అది యాజ్ యూజువల్గా ఇండియన్ మార్కెట్ కూడా మనకు మూవ్ అయింది. ఇక్కడ మనకు కనిపిస్తుంది క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ క్రాష్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకు 14% ఇచ్చారు అండ్ యాజ్ పర్ న్యూస్ ప్రింట్ ప్రకారం, బట్ ఇప్పటికైతే 16% అబోవ్ 17% మనకు ఇంకా క్రూడ్ ఆయిల్ అయితే డౌన్ అయిందనమాట. సో 95 కాదు, ఇంకా తగ్గుతుంది, ఇంకా ఎంతవరకు తగ్గుతుందో చూడాలి. అదేవిధంగా మనకు ఇంకొకటి డాలర్ ఫాల్స్ ఓవర్ 1% రూపీ జంప్. సో ఇక్కడ మనకు రూపీ జంప్ అయింది, డాలర్ డౌన్ అయిందనమాట. సో 1% అయితే మనకు తగ్గిందని చెప్పేసి, ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే 98 వరకు అయితే వెళ్ళినటువంటి, అంటే డాలర్ రూపీ ఎక్స్చేంజ్ వాల్యూ అనేది 98 వరకు వెళ్ళినటువంటిది ప్రజెంట్ ఎంత ఉంది ఒకసారి లైవ్లో చూద్దాం మనం. సో ప్రజెంట్ వచ్చేసి మనకు 92.32% అనమాట. సో మనకు ఈ 1 మంత్లో హైక్ తీసుకుంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, 94 95 వరకు వెళ్ళినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో యాక్చువల్లీ ఎక్కువ వెళ్ళింది, ఇక్కడ మనకు కరెక్ట్గా 1 మంత్ పెడితే చూపించదు. అండ్ సో ఇది మనకు ఇండియన్ రూపీ వాల్యూ అనేది పెరిగిందనమాట. ఇది ఎప్పుడైతే డౌన్ అవుతుందో, సో కరెన్సీ ఎక్స్చేంజ్ వాల్యూ ఎప్పుడైతే డౌన్ అవుతుందో మనకు రూపీ వాల్యూ అనేది పెరిగినట్లుగా మనం భావించాలి. సో అది కూడా మనకు ఇండియన్ స్టాక్ మార్కెట్కు చాలా మంచిదన్నమాట. సో అంటే ఈ డాలర్ అనేది డౌన్ కావాలి, రూపీ వాల్యూ అనేది అగ్రెసివ్ పెరగాలన్నమాట. అండ్ పాజిటివ్ గ్లోబల్ క్యూస్. సో ఇంకా మనకు ఈ గ్లోబల్ క్యూస్ మనకంటే ముందు స్టార్ట్ అయినటువంటి కొరియా కావచ్చు, సో తర్వాత జపాన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంతకుముందు చూపించాను మీకు. జపాన్ అండ్ కొరియాకు సంబంధించి కావచ్చు, ఇంకా ఇతరత్ర మనకు వాటికి సంబంధించి దాదాపు అప్ టు 6% వరకు అయితే గ్రోత్ చూశానమాట. అండ్ యూరప్ మార్కెట్లు కూడా, సో అన్ని కూడా మార్కెట్లు కూడా ఏ విధంగా అయితే పాజిటివ్ వెళ్ళాయో, సో ఆల్మోస్ట్ ఇండియన్ మార్కెట్ కూడా మనకు పాజిటివ్లోకి వెళ్ళింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఈ హర్మూజ్ ఏదైతే ఉందో, సో హర్మూజ్ సంబంధించిన స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించి కూడా ఫ్రీ, అంటే దాన్ని ఫ్రీ చేసినటువంటి ఇరాన్ హర్మూజ్ జలసంధిని కూడా మరి ఫ్రీ ట్రేడ్ అంటే అలౌ చేస్తుంది అనమాట. అక్కడ ఉన్నటువంటి ఏదైతే సప్లై ఉన్నటువంటి ఓడలను అలౌ చేస్తుంది కాబట్టి అది కూడా మనకు ఏషియన్ మార్కెట్కి సంబంధించి గ్రోత్ అయితే చూపించింది. ప్రజెంట్ మనకు మరి అమెరికన్ మార్కెట్స్ కూడా మంచి పాజిటివ్లో మూవ్ అవుతున్నాయి అనమాట. అండ్ ఆర్బీఐ కీప్స్ ద రేట్స్ అన్చేంజ్డ్. సో ఆర్బీఐ కూడా ఇప్పటివరకు అయితే చేంజ్ చేయలేదు. ఇంకా రెపో రేట్కి సంబంధించి కూడా అన్నీ కూడా ఇంతకుముందు వరకే ఎట్లా ఉన్నదో అట్లే ఉంది. సో ఏమైనా తగ్గించే అవకాశాలు కూడా ఇంకా మేబీ ఉండవచ్చు అని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం. సో ఇది మనకు మార్కెట్ మూవ్ కావడానికి ప్రధానమైనటువంటి అంశాలు అనమాట. నెక్స్ట్ తెలుగు న్యూస్లో కూడా చూద్దాం. సో దూసుకెళ్ళిన సెన్సెక్స్ ఇన్వెస్టర్ల జేబుల్లోకి 14 లక్షల కోట్లు, ఒక్కరోజు ఇంత లాభమా అని చెప్పేసి. సో ఇన్ని రోజుల నష్టంలో ఇది కొంత మనకు మంచి లాభాన్ని ఇచ్చినటువంటి ఈరోజు మార్కెట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో దానికి ముఖ్యమైన కారణాలు కూడా మనకి ఇచ్చారు. మళ్ళీ ఒకసారి అంతర్జాతీయ స్థాయిలో యుద్ధ మేఘాలు తొలగడం. సో ఏదైతే మనకు కాల్పుల విరమణ ఒప్పందం ఉందో దీనికి సంబంధించి 2 వీక్స్ అని చెప్పేసి అయితే 2 వారాలని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. అంటే పూర్తి స్థాయిలో దీన్ని క్లోజ్ చేయలేదు, బట్ 2 వారాలు మాత్రం గ్యాప్ ఇస్తున్నట్టుగా. తర్వాత ముడి చమురు ధరలు కూడా మనకు తగ్గాయి అన్నమాట. అంటే మనకు ఎక్కువగా ఏదైతే దిగుమతి చేసుకుంటామో వాటి రేట్లు పెరిగినప్పుడు ఇండియన్ ఎకానమీ అనేది దెబ్బతింటుంది. సో ఇక్కడ మనకి 80% దిగుమతులే ఉన్నాయి కాబట్టి, అండ్ సో ఇది తగ్గడం అనేది మనకు చాలా మంచిది అనమాట. అంటే ఎప్పుడైతే $100 దిగువనకు వస్తుందో మనకి ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది కాబట్టి, అండ్ రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి. సో అన్నిటి కూడా ఇండస్ట్రియల్ పరంగా మరి గ్రోత్ ఉంటుందన్నమాట. అండ్ ఐటీ రంగాల్లో కొనుగోలు జాతర అని చెప్పేసి, అంటే కొన్ని ఐటీ స్టాక్స్ మరి ఇక్కడ మనకు అమెరికా ఐరోపాలో వచ్చే క్లయింట్ల ప్రాజెక్టులు ఆగిపోతాయని చెప్పేసి భయపడ్డ ఐటీ కంపెనీస్ కొన్ని మరి కొంత కొనుగోలు అనేది పెరిగిందని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నారు. అండ్ విదేశీ ఇన్వెస్టర్ల రీఎంట్రీ అని ఇచ్చారనమాట. సో విదేశీ ఇన్వెస్టర్ల రీఎంట్రీ అసలు ఉందా లేదా ఒకసారి చూద్దాం. అండ్ టుడే వచ్చేసి మనకు FII-DII డాటా ఒకసారి చూద్దామండి. FII-DII డాటా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది FII-DII డాటా. సో ఇందులో చూస్తే మనకి ఏంటంటే ఇక్కడ మనకు ఈరోజు వచ్చేసి
నెట్ వాల్యూ వచ్చేసి డిఐఐ 3578 క్రోర్స్ అండ్ ఎఫ్ఐఐ వచ్చేసి -2053. అంటే వీళ్ళు పాజిటివ్లోకి రాలేదు, బట్ డిఐఐ కొనుగోలు అత్యధికంగా ఉన్నాయన్నమాట. బై వాల్యూస్ చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు వీళ్ళ యొక్క నెగటివ్ అనేది దాదాపు 10,000, 9,000, 8,000 ఉన్నటువంటి -9, -10,000 వరకు, -8,000 వరకు ఉన్నటువంటి నెట్ వాల్యూ అనేది ఇప్పుడు -2,000 క్రోర్స్ పడిపోయింది. సో కాబట్టి అదొకటి మనకు పాజిటివ్గా చూసుకోవాలన్నమాట. సో అదే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది, అంటే విదేశీ ఇన్వెస్టర్ల యొక్క రీఎంట్రీ అని చెప్పేసి. అండ్ వడ్డీ రేట్ల తగ్గింపై ఆశాభావం. సో ఆర్బీఐ ఈ విధంగా వడ్డీ రేట్లు తగ్గించే అంచనాలు ఉన్నాయి మాత్రం, అంటే వడ్డీ తగ్గించలేదు ఇంకా. తగ్గిస్తే ఇంకా కొంత మనకు మార్కెట్స్ మూవ్ అయ్యే అవకాశం అయితే ఉన్నదన్నమాట. సో ఇది మనకు ఈరోజు ఉన్నటువంటి, అంటే ముఖ్యంగా వచ్చేసి మరి డాలర్ది కావచ్చు, తర్వాత మనకు సో ఈ క్రూడ్ ఆయిల్ కావచ్చు తగ్గింపు ఏదైతే ఉందో సో ఇది కావచ్చు, అండ్ సో ఈ విదేశీ ఇన్వెస్టర్ల యొక్క రీఎంట్రీ కావచ్చు, అండ్ గ్లోబల్ పాజిటివ్నెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మరి మార్కెట్ మూవ్ కావడానికి ప్రధానమైనటువంటి కారణాలుగా మనము చెప్పవచ్చు అనమాట. ఓకే, సో ఇది అనమాట దీనికి సంబంధించి, అంటే ఈరోజు మార్కెట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. అండ్ సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరింత సమాచారం తెలుసుకుందాం. అండ్ ప్రజెంట్ నిఫ్టీ ఎలా ఉందన్నది ఒకసారి మీకు లైవ్లో చూపిస్తాను. సో టుమారో మార్కెట్కి సంబంధించి రేపటి మార్కెట్ ఏ విధంగా ఉంటుంది మనకు కొంచెం స్ట్రెస్ చేసినట్లయితే నిఫ్టీ అనేది మనకు సో 24,175 వద్ద అయితే మనకు ట్రేడ్ అవుతూ ఉన్నది. 76 పాయింట్లు మనకైతే పాజిటివ్లో ఉందన్నమాట. సో ఈరోజు క్లోజ్ అయినటువంటి మరి మార్కెట్ నిఫ్టీ ఒకసారి చూస్తే మనకు కంపేర్ చేయొచ్చు. సో ఈరోజు నిఫ్టీ 50 మనకు వచ్చేసి ఇక్కడ మనకి ఎక్కడ క్లోజ్ అయిందండి, సో కనిపిస్తుంది లాస్ట్ క్లోజింగ్ అండ్ లో హై అండ్ ఓకే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇది సో 23,997, దాదాపు 24,000 వద్ద అయితే మనకు ఈరోజు మనకు నిఫ్టీ క్లోజ్ అయింది. అండ్ సో నిఫ్టీ ఎక్కడ ఉందంటే మనకు 24,170. సో బిట్వీన్ ద నిఫ్టీ అండ్ నిఫ్టీ మనం చూసినట్లయితే ఒక 160 పాయింట్స్ అయితే మనకు మరి పాజిటివ్లో కనిపిస్తుంది. సో మూమెంట్ అయితే ఇప్పటికైతే దాదాపు 4 డేస్ నుండి వరుసగా 4 డేస్ నుంచి అయితే మంచి పాజిటివ్ మూమెంట్లో అయితే ఉన్నది మార్కెట్. అండ్ అది కూడా ఇప్పుడు ఇంకా కంటిన్యూ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది ఈ ఉన్న రీజన్స్ గ్లోబల్గా ఉన్నటువంటి సర్టెన్ రీజన్స్, అండ్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డాలర్ ఇండెక్స్, తర్వాత ఈ ఎఫ్ఐఐ డిఐ కావచ్చు, తర్వాత క్రూడ్ ఆయిల్కి సంబంధించుకోవచ్చు. సో ఇవన్నీ కలిపి మనకు మార్కెట్ మూవ్ కావడానికైతే మనకు చాలా హెల్ప్ చేశాయి అనమాట. సో ఇది మరి ఇప్పటికైతే నెగటివ్లో లేదు, మనకైతే మార్కెట్ అనేది పాజిటివ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఇదనమాట. అండ్ రేపటి వరకు మనం ఒకసారి కొంత అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఇప్పటికైతే సీజ్ ఫైర్ ఉంది కాబట్టి సో పాజిటివ్లోకి వచ్చినట్టే. కాకపోతే పూర్తి స్థాయిలో మనకు 2 వీక్స్ మాత్రమే అన్నారు, పూర్తి స్థాయిలో యుద్ధం అనేది అంతం కాలేదన్నమాట. సో ఇదే అనమాట ఈ వీడియోకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.